ఓకే. గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి క్లాస్‌లో భారతదేశంలోకి ఆర్యులు ఎలా వచ్చారు? ఆర్యుల మీద వారు ఏ ప్రాంతం వారు అనే భిన్న అభిప్రాయాల గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే భారతదేశంలోకి వచ్చిన ఆర్యులు వేదాలు రాయడం మొదలుపెట్టారు. ఆ వేదాలు రాసిన కాలాన్ని ఇలా వర్గీకరించారనమాట. ఓకే. చూద్దాం క్లాస్‌లోకి వెళ్దాం. వేద నాగరికత. వేదాలు రాయడానికి పట్టిన కాలం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుండి 600 సంవత్సరం వరకు. అయితే ఇందులో ఎలా విభజించారంటే తొలి వేద నాగరికత అని, మలి వేద నాగరికత అని. ఈ తొలి వేద నాగరికతను క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. ఈ తొలి వేద నాగరికత. ఈ తొలి వేద నాగరికతలో రచించబడిన వేదం ఋగ్వేదం. ఈ ఋగ్వేదము తొలి వేద నాగరికతలో రచించబడింది. అయితే మిగిలిన ఈ 3 వేదాలు ఉన్నాయి. వేదాలు అంటేనే అందరికీ తెలిసిందే 4 వేదాలు ఉంటాయి. అందులో మొదటి వేదము ఋగ్వేదము ఈ తొలి వేద నాగరికతలో రచించబడింది. మిగిలిన వేదాలు మలివేద నాగరికత అంటే 1000 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల మధ్య కాలంలో రచించబడినవి. అంటే మలివేద నాగరికత అంటే ఎప్పుడు అంటే టైం పీరియడ్ ఎప్పుడు అంటే 1000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు. ఓకే. తొలివేద నాగరికతలోకి వెళ్ళిపోదాం. తొలివేద నాగరికతలో రచించబడిన గ్రంథం ఆ వేదం ఏంటి అంటే ఋగ్వేదం. ఇక్కడ చూద్దాం క్లియర్గా. చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్స్ పడే ఏరియాలు. జాగ్రత్తగా వినండి. ఋగ్వేదం. వేదాలలో మొదటిది ఋగ్వేదం. ఋగ్వేదం రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుండి 1000 సంవత్సరాలు. దీనినే తొలి వేద కాలం అంటారు. ఋగ్వేదం రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలు. దీనినే తొలి వేద కాలం అంటారు. తొలి వేద కాలం అంటారు. భారతీయ సాహిత్యములో తొలి గ్రంథము ఋగ్వేదము. ఇవ్వండి. భారతీయ సాహిత్యములో తొలి వేద గ్రంథము. భారతీయ సాహిత్యములో తొలి గ్రంథము ఋగ్వేదము. అలాగే ప్రపంచములో తొలి లిఖిత గ్రంథము ఋగ్వేదము. ప్రపంచములో తొలి లిఖిత గ్రంథము ఋగ్వేదం అని భావించబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచములో తొలి లిఖిత గ్రంథము ఋగ్వేదం అని భావించబడుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఋగ్వేదంను ఆంగ్లంలోకి అనువదించింది మార్క్స్ ముల్లర్. ఋగ్వేదంను ఆంగ్లంలోకి అనువదించింది మార్క్స్ ముల్లర్. ఇది ప్రీవియస్ బిట్టు, జాగ్రత్త రాసి పెట్టుకోండి. ఋగ్వేదమును ఆంగ్లంలోకి అనువదించింది మార్క్స్ ముల్లర్. ఋగ్వేదంలో గల భాగాలకు పేర్లు ఏంటి అంటే మండలాలు. ఋగ్వేదంలో భాగాలకు గల పేర్లు ఏంటి అంటే మండలాలు. ఇంపార్టెంట్ అండి, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అయితే మంత్రాలను పఠించేవారిని హోత్రి అంటారు. అంటే మంత్రాలను పఠించేవారిని, మంత్రాలు చదివేవారిని, మంత్రాలను పఠించేవారిని హోత్రి అంటారు. హోత్రి ఇంపార్టెంట్. హోత్రి అంటారు. ఓకే. ఇక్కడ చూడండి. తర్వాత ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి అంటే ఋగ్వేదంలోని భాగాలను మండలాలు అంటాం. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి అంటే 10 మండలాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి అంటే 10 ఉన్నాయి. తర్వాత ఋగ్వేదంలోని శ్లోకాల సంఖ్య
ఇంపార్టెంట్ అండి. ఋగ్వేదంలోని శ్లోకాల సంఖ్య ఎన్ని అంటే 1028 1028. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదంలో ఎక్కువ సార్లు పలికిన పదాలన్నమాట. ఓం అనే పదం 1028 సార్లు రాయబడింది. జన అంటే 275, అశ్వ 215, గణ 46, బ్రాహ్మణ 14, క్షత్రియ 9. ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. తర్వాత నెక్స్ట్, ఋగ్వేదంలో ఒక్కసారి పలికిన పదాలు గంగ, సముద్ర, కల్ప, శత్రు, వైశ్య, రాజ్య. ఇవి ఋగ్వేదంలో. ఇది పాడండి. ఋగ్వేదంలో పేర్కొన్న పర్వతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. డీప్గా అడిగినప్పుడు ఇలానే అడుగుతారు. ఋగ్వేదంలో పేర్కొన్న శిఖరాలు ఏంటి అంటే శిలామన్, అర్జిక, ముజావంత్. శిలావన్, అర్జిక, ముజావంత్ ఇంపార్టెంట్. ఈ పర్వతాలను పేర్కొనడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్, అర్జిక, ముజావంత్, శిలావన్. ఓకే. నెక్స్ట్, ప్రకృతి శక్తులను వీరు ఆరాధించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ వాట్ ఈస్ వాట్ అని కొన్ని ఇచ్చాను, తర్వాత వీటిని ఇచ్చాను చూడండి. ప్రకృతి శక్తులను ఆరాధించినట్లు తెలుస్తుంది. ఆర్యులు అన్నట్టు ప్రకృతి ఆరాధకులు అనమాట. తర్వాత గాయత్రి మంత్రం. ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఎన్నో మండలంలో ఉందంటే 3 మండలం. ఇంపార్టెంట్, అడిగిన ప్రీవియస్ బిట్ ఇది. ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఎన్నో మండలంలో ఉంది? 3వ మండలంలో ఉంది. ఇలా కూడా అడుగుతాడు. గాయత్రి మంత్రం ఏ వేదములో ఉంది? ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఎన్నో మండలంలో ఉంది? 3వ మండలం. ఋగ్వేదంలో 3వ మండలంలో ఉన్నదండి గాయత్రి మంత్రం. ఇలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, దశ రాజ గణ యుద్ధం ఎన్నో మండలంలో ఉంది? 7వ మండలంలో ఉంది. దశ రజ గణ యుద్ధం ఏ వేదములో ఉంది అంటే ఋగ్వేదం. ఎన్నో మండలంలో ఉంది? 7వ మండలంలో ఉంది. ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. అతి త్వరలో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రీవియస్ బిట్స్ చూపిస్తాను నేను అన్నీ. తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్ణన వ్యవస్థ గురించి 10వ మండలంలో చతుర్వర్ణ వ్యవస్థ గురించి వివరించబడింది. వర్ణన వ్యవస్థ గురించి ఎన్నో మండలం అంటే 10వ మండలం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్. వర్ణన వ్యవస్థ గురించి అంటే ఇప్పుడున్న ఉన్నారు కదా క్యాస్ట్ సిస్టమ్ అంటాంగా, అప్పుడు ఎలా ఉండేదంటే బ్రాహ్మణ అనే అతనికి తల నుంచి కొంతమంది, తల నుంచి ఒకరు, భుజాల నుంచి ఒకరు, తొడల నుంచి ఒకరు, పాదాల నుంచి ఒకరు, ఇలా విభజించడం జరిగింది. చూద్దాం వాళ్ళు ఎవరెవరు అనేది. చతుర్వర్ణ వ్యవస్థ అనగా ఎవరు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అయితే ఇందులో అత్యధిక తక్కువ అంటరాని వారుగా శూద్రుల్ని పరిగణించారు. వీరు ఊరి చివర వీధుల్లో ఉండాలని, వీరు పూజకి పనికిరారని ఇలా పేర్కొనడం జరిగింది. ఓకే. గత వీడియోలో నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీప్గా ఇస్తాను. తర్వాత నెక్స్ట్, ఆరుల చేతులు ఊడిపోయిన దాసదాస్యులే శూద్రులుగా బానిసలుగా పరిగణించబడ్డారు. ఆరుల చేతులు ఓడిపోయిన దాసదాస్యులే శూద్రులుగా బానిసలుగా పరిగణించబడ్డారు. ఓకే. తొలివేద కాలం నాటి రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. తొలివేద కాలం నాటి రాజకీయ పరిస్థితులు. తొలివేద ఆర్యులు సట్లెజు, యమునా నదుల మధ్య నివసించారు. తొలివేద ఆర్యులు సట్లెజు, యమునా నదుల మధ్య నివసించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి బిట్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా చదువుకోండి. తొలివేద ఆర్యులు ఏ 2 నదుల మధ్య నివసించారు? సట్లెజు, యమునా నదుల మధ్య. సీరియస్గా ప్రిపేర్ అవుతున్నవారు కామెంట్ సెక్షన్లో సట్లెజ్, యమునా అని పెట్టండి, గుర్తుండిపోతుంది మీకు కూడా.
సట్లెజు, యమున. తొలివేద ఆర్యులు సట్లెజు, యమున నదుల మధ్య నివసించారు. కామెంట్ సెక్షన్‌లో సట్లెజ్, యమున అని పెట్టండి. మీకు కూడా గుర్తుండిపోతది. తొలివేద కాలంలో తెగల నాయకుడిని రాజన్ అనేవారు. తొలివేద కాలంలో తెగల నాయకుడిని రాజన్ అనేవారు. రాజన్ అనేవారు. రాజన్ ప్రధాన బాధ్యత ఏంటి అంటే యుద్ధాల నుండి తన తెగలలోని ప్రజలను కాపాడటం. రాజుని యొక్క ప్రధాన బాధ్యత ఏంటి అంటే యుద్ధాల నుండి తెగలలోని ప్రజలను కాపాడటం. ఈ రాజునికి సహాయపడే అధికారులు ఎవరు అంటే పురోహితుడు, సేనాని, గ్రామిణి. బండి పురోహితుడు, సేనాని, గ్రామిణి. గతంలో అడిగిన బిట్. గ్రామ పాలకుణ్ణి ఏమంటారు? గ్రామిణి అనగా ఎవరు? గ్రామిణి అనగా ఎవరు? గ్రామిణి అనగా ఎవరు? గ్రామిణి అనగా ఎవరు అంటే గ్రామ పాలకుడు. ఇది ప్రీవియస్ బిట్టు. గ్రామిణి అనగా ఎవరు అంటే గ్రామ పాలకుడు. ఈ తొలివేద కాలంలో ఉన్న ఈ తెగల నాయకుడైన రాజన్ స్వతంత్రుడు కాదండి. గుర్తుపెట్టుకోండి. తొలివేద కాలములో ఉన్న తెగల నాయకుడైన రాజన్ స్వతంత్రుడు కాడు. అయితే రాజకీయ నిర్ణయాలు తీసుకునే ప్రజా సంస్థలు ఉన్నాయి. ఏం బాగుంది, ఇక్కడ నుంచి బిట్స్ పడుతున్నాయి. రాజకీయ నిర్ణయాలు తీసుకునే ప్రజా సంస్థలు ఉన్నాయి. రాజకీయ నిర్ణయాలు తీసుకునే ప్రజా సంస్థలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రజా సంస్థలు అంటే సభా సమితి. ఇలా అడిగేదండి గతంలో. సభా సమితి, తొలివేద కాలంలో సభా సమితి అంటే ఏంటి అంటే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే ప్రజా సంస్థలు అవి. గుడ్ పాయింట్. ఈ సభ అంటే ఏంటి, సమితి అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ ఇమేజ్లో క్లియర్గా ఇచ్చాను. చూడండి. ఇంకా ఇది ప్రింట్అవుట్ తీసుకొచ్చి చదివితే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను పంపిస్తున్నాను. పంపించిన ప్రతిదీ తీసుకోండి. లేదు అంటే చివరిగా కుదిరితే ఒకవేళ అందరూ కావాలి అంటే చూద్దాం బుక్ టైప్లో. ఇక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు? సట్లెజు, యమున క్లియర్గా ఇచ్చాను చూడండి. ఇమేజ్లోని మీకు మొత్తం టాపిక్ మొత్తం కవర్ అయ్యేలా ఇచ్చాను. సట్లెజ్, యమున నదుల మధ్య ఉన్నారు. అక్కడ రాజును, ఆయన లీడర్ ఆఫ్ ది ట్రైబ్. అంటే వారిని ఏం చేయాలంటే ఆయన రక్షించాలన్నమాట ఆ యుద్ధాల నుంచి. ఆయన స్వతంత్రుడు కాదని ఇచ్చాను. పురోహితుడు, సేనాని, గ్రామిణి అనమాట. ద విలేజ్ హెడ్, ఆర్మీ చీఫ్. తర్వాత నెక్స్ట్ సభా సమితి అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ సమితి అనగా ద కామన్ పీపుల్ గ్రూప్, మెంబర్స్ ఆఫ్ ద సమితిలో ద మెంబర్స్ కామన్ పీపుల్ ఉంటారు. రోల్ ఏంటి అంటే జనరల్ పబ్లిక్ పార్టిసిపేషన్ అండి. ఇక్కడ వచ్చేసి హయ్యర్ క్లాసెస్ ఉంటారు. తర్వాత నెక్స్ట్ అదర్స్. గానా అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాను. తర్వాత ఉమెన్స్కి ఉన్న ప్రయారిటీ ఏంటి, ఉమెన్స్ కుడ్ బి టేకిన్ ది పార్ట్ ఇన్ సభ అండ్ సమితి. కీ ఐడియా ఏంటంటే క్లియర్గా ఇచ్చామండి. ప్రింట్అవుట్ తీసుకొని చదవండి, చాలా బాగా గుర్తుంటుంది. ఓకే, నేను ప్రిలిమ్స్కి ముందు ఒక ప్లాన్లో ఉన్నాను, చెప్తాను అది నెక్స్ట్. అంటే ఏంటి మీకు ఎలా పంపించాలి వీలైతే చూద్దాం అప్పుడు అంతా వీలైతే. ఒక ఐడియా నిన్న ఒక బ్రదర్ కామెంట్ చేసాడు అనమాట. అన్నా ఇలా కాదు కానీ కొంచెం బుక్ మాదిరి ఉంటే బాగుంటుంది అనేసి ఒక సజెషన్ ఇచ్చాడు. చూద్దాం అప్పుడు మెజారిటీ పీపుల్ సజెషన్ మీద చూద్దాం నెక్స్ట్. సభ అనగా తెగల్లో ఉన్న వర్గాల వారు సభ్యులుగా ఉండేది. సభ అనగా తెగల్లో ఉన్న ఉన్నత వర్గాల వారు సభ్యులుగా ఉండే సభ. వీటినే సభ అంటారు. ఉన్నత వర్గాలు ఉంటే సభ, సామాన్య ప్రజలు ఉంటే సమితి. ఇది మీరు క్లియర్గా పెట్టుకోవాలి. ఉన్నత వర్గాలు ఉన్న సభని ఏమంటారంటే సభ అంటారు. సామాన్య ప్రజలు సభ్యులుగా ఉంటే సమితి. సమితి అనగా సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండే సభ.
సభ అనగా తెగలో ఉన్న ఉన్నత వర్గాలు సభ్యులుగా ఉండే సభ. ఈ 2 మీకు క్లియర్‌గా ఉండాలి. తర్వాత సభ, సమితి అనే ప్రజా సంస్థలే కాక విధాత, గణ అనే ప్రజా సంస్థలు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. సభ, సమితి అనే ప్రజా సంస్థలే కాక విధాత, గణ అనే ప్రజా సంస్థలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. విధాత అనగా యుద్ధములో లభించే సంపదను సమానంగా పంపిణీ చేసే సభ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విధాత అనగా యుద్ధములో లభించే సంపదను సమానంగా పంపిణీ చేసే సభ విధాత. గణ అనగా గణతంత్ర సభ. గుర్తుపెట్టుకోండి. గణ అనగా గణతంత్ర సభ. తర్వాత నెక్స్ట్ ఈ సభా సమితి కార్యక్రమాల్లో స్త్రీలకు ప్రవేశం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడే బిట్టా చేస్తున్నాడు. ఈ సభా సమితి కార్యక్రమాల్లో స్త్రీలకు కూడా ప్రవేశం ఉంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే సమావేశాలకి ఇక్కడ జరుగుతున్న మీటింగ్స్‌కి, అక్కడ జరుగుతున్న రాజకీయ నిర్ణయాలకు తీసుకునే సభల్లోకి స్త్రీలకు సమావేశం ఉంది అంటే ఆ సమావేశంలో పాలు పంచుకునే ఆ ఫ్రీడమ్ ఉంది అంటే స్త్రీలకు గౌరవం ఇస్తున్నారండి. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీలకి మంచి గౌరవం ఉంది. స్త్రీలకి మంచి గౌరవం ఉంది. స్త్రీలకి మంచి గౌరవం ఉంది. నెక్స్ట్ తొలివేద కాలము నాటి ఆర్థిక పరిస్థితులు చూద్దాం. తొలివేద కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. తొలివేద ఆరుల ప్రధాన వృత్తి పశుపోషణ, వ్యవసాయం. తొలివేద ఆరుల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎలా అడుగుతారంటే ఒక టాపిక్ మీద అడిగేటప్పుడు మెయిన్‌గా ఎవరు ఇంపార్టెంట్ కింగ్స్ ఉన్నారు, ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరు ఏంటి అని అడిగిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మీద అడుగుతాడు, మత వ్యవస్థ మీద అడుగుతాడు, కళల మీద అడుగుతాడు, అక్కడ ఉన్న పోషించే పోషకులు, రాజుల మీద ఇలాంటి మీద అడుగుతాడు. మెయిన్ ఇవే కళలు, సాహిత్యము, మత వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు ఇవి అడుగుతాడండి. ఏమైనా శాసనాలు ఉంటే అవి అడుగుతాడు. ఇలాంటి మీద అడుగుతాడు. ఇట్లా ఆర్థిక వ్యవస్థ అంటే నువ్వు డీప్‌గా అబ్జర్వ్ చేయాలి. మత విశ్వాసాలు అన్నప్పుడు డీప్‌గా అబ్జర్వ్ చేయాలి. ఓకే. సాంఘిక అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అబ్జర్వ్ చేయాలి. జాగ్రత్త. ఇక్కడ ఇంపార్టెంట్ అండి. తొలివేద నాగరికత నాటి ఆర్థిక పరిస్థితులు. తొలివేద ఆరులు ప్రధాన వృత్తి అంటే పశుపోషణ, వ్యవసాయము. పశుపోషణ, వ్యవసాయము. పశుపోషణ, వ్యవసాయం. తొలివేద కాలంలో యుద్ధాలు ప్రధానంగా గోవులు, గడ్డి భూముల కోసం జరిగేవి. వెరీ 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 ఇంపార్టెంట్. తొలివేద కాలంలో యుద్ధాలు ప్రధానంగా గోవులు, గడ్డి భూముల కోసం జరిగేవి. ఈ యుద్ధాలనే గవిష్టి అంటారు. ప్రీవియస్ బిట్ ఇది. మళ్ళీ చెప్తున్నా కదండి. తొలివేద కాలములో యుద్ధాలు ప్రధానంగా గోవులు, గడ్డి భూముల కోసం జరిగేవి. ఈ యుద్ధాలనే గవిష్టి అంటారు. ప్రీవియస్ బిట్టు ఈసారి కూడా వచ్చినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రీవియస్ బిట్టు ఇంపార్టెంట్ అండి. ఋగ్వేద ప్రజలు భూమి వ్యక్తిగత ఆస్తి కాదు, వ్యవసాయాన్ని ఉమ్మడిగా చేసేవారు. ఇంపార్టెంట్. ఋగ్వేదంలో నాటి ప్రజలు అంటే తొలివేద నాగరికత నాటి ప్రజలు వ్యవసాయం అనేది ఎలా చేస్తున్నారంటే ఉమ్మడిగా చేసేవారు. ఉమ్మడిగా చేసేవారు. స్వతంత్ర రైతులు కొంతమంది ఉండేవారు. వీరికి గల పేరు క్షేత్రపతి. ఇంపార్టెంట్. స్వతంత్ర రైతు తొలివేద నాగరికత కాలం నాటి స్వతంత్ర రైతులకు ఉన్న పేరు ఏంటి అంటే క్షేత్రపతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వతంత్ర రైతులు కొంతమంది ఉండేవారు. అయితే ఆ రైతులకు గల పేరు ఏంటి అంటే క్షేత్రపతి. తొలివేద కాలం పూర్తిగా గ్రామీణ నాగరికత, పట్టణ ప్రసక్తి లేదు. మనకి సింధు నాగరికత హరప్పలో అప్పటికే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉన్న నాగరికత ఏంటి అంటే పట్టణ నాగరికత. తొలివేద కాలం నాటి నాగరికత ఏంటి అంటే గ్రామీణ నాగరికత. వీరికి పట్టణ ప్రసక్తి లేదు. ఇంపార్టెంట్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. తొలివేద కాలము నాటి పూర్తిగా గ్రామీణ నాగరికత ఉన్నది. రాసి పెట్టుకోండి. ఇలాంటి బిట్టే వస్తుంది. తొలివేద కాలంలో పూర్తిగా గ్రామీణ నాగరికత. అక్కడ ఏంటంటే పట్టణ ప్రసక్తి లేదు. వీరికి పట్టణ ప్రసక్తి లేదు. తర్వాత సింధు ప్రజలు మాదిరిగా నాణ్యాలు వీరికి తెలియవు. అయితే వీరు కంఠాభరణాన్ని ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ చూపిస్తాను. కంఠాభరణాన్ని వాడతారండి నాణ్యంగా.
ఇక్కడ చూడండి ఇమేజెస్ పెట్టాను, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది ఎర్లీ వేదిక్ పీరియడ్. వీరికి అక్కడ చూడండి ఇమేజ్లోని క్లియర్గా అర్థమవుతుంది. రావులు అగ్రికల్చర్, తర్వాత వచ్చేసి వాటి కోసం జరుగుతున్న యుద్ధాలు గవిష్టి, క్లియర్గా ఉన్నాయి. వాటి కోసం జరిగే యుద్ధాలు గవిష్టి. తర్వాత కల్టివేటివ్, ఓకే, ఇదంతా ఓకే. ఇండిపెండెంట్ ఫార్మర్స్, క్షేత్రపతి. ఇక్కడ చూడండి ఇచ్చాను, ఇండిపెండెంట్ ఫార్మర్స్ని ఏమంటామంటే క్షేత్రపతి అని ఇచ్చాను. తర్వాత నో కాయిన్స్ అండి, నిస్కా అనే నాణ్యాన్ని కంఠాభరణంగా వాడారు. నిస్కా, నో కాయిన్స్ అండి. తర్వాత వచ్చేసి వాళ్ళకి అప్పుడు ఉన్న కాయిన్ ఏంటి అంటే నిస్కా అనే నాణ్యాన్ని కంఠాభరణంగా వాడారు. ఇంపార్టెంట్ అండి. అక్కడ నాణ్యంగా అని చెప్పాను, పొరపాటు అయిందా ఒకసారి చూడండి. ఇక్కడ నిస్కా అనే నాణ్యాన్ని మీరు కంఠాభరణంగా వాడడం జరిగింది. నో టౌన్స్ అండి, ఓన్లీ రూరల్ లైఫ్, ఓన్లీ రూరల్ లైఫ్. తర్వాత వచ్చేసి ఇదంతా ఓకే, చూద్దామంది ఓకే. తర్వాత మెటల్స్ ఉన్నాయి ఓకే. కానీ తర్వాత ఇక్కడ చూడండి ఇమేజ్ చూడండి, ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది ఎర్లీ వేదిక్ పీరియడ్. క్లియర్గా ఇవన్నీ మీకు అర్థమవుతాయండి. మెయిన్ ఆక్యుపేషన్ క్యాటిల్, తర్వాత అగ్రికల్చర్, వార్స్ గవిష్టి, తర్వాత ల్యాండ్ అగ్రికల్చర్, తర్వాత ఎ ఫ్యూ ఇండిపెండెంట్ ఫార్మర్స్ ఎగ్జిస్టెడ్ అండ్ నోన్ యాజ్ ద క్షేత్రపతి. ఇదనమాట, ఓకే. నెక్స్ట్ వీరికి నాణ్యాన్ని తెలియదండి, నిస్కా అనేది వాటిని, నిస్కా అనే నాణ్యాన్ని కంఠాభరణంగా వాడడం జరిగింది. ఒకసారి చూసుకోండి. తర్వాత బలి అంటే ఏంది, బాగా అంటే ఏంది. ఇక్కడ బలి అంటే ఏంది, ట్రైబ్ ట్యాక్స్. బాగా అంటే ఏంటంటే అంటే యుద్ధంలో వచ్చిన వాటిని షేర్ చేయడం, భాగం ఇవ్వడం అనమాట. తర్వాత ఇక్కడ చూడండి వీళ్ళకి నిస్కా అనే నాణ్యాన్ని కంఠాభరణంగా వాడారు. ఇంపార్టెంట్ అండి. తొలివేద నాగరికతకు చెందిన ఆర్యులు నిస్కా అనే నాణ్యాన్ని కంఠాభరణంగా వాడారు. ద యూజ్ అండ్ నిస్కా ఇస్ ఎ గోర్ ఆర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరికి నాణ్యాలు తెలియవు కానీ నిస్కా అనే నాణ్యాన్ని కంఠాభరణంగా వాడారు. బలి, బాగా. ఫస్ట్ ఇమేజ్తోనే మీకు మొత్తం అర్థం అవ్వాలండి. ట్యాక్స్ పెయిడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద ట్రైబ్. ఇక్కడ ఏంటంటే బాగా అంటే వచ్చిన దాంట్లో పంచుకోవడం, రిసీవ్ చేసుకోవడం. నెక్స్ట్ ఇక్కడ నిస్కా అనే కంఠాభరణాన్ని నాణ్యంగా ఉపయోగించారు. వీరికి నాణ్యాలు తెలియవు. ఇక్కడ కన్ఫ్యూజన్. నిస్కా అనే నాణ్యాన్ని కంఠాభరణంగా, నిస్కా అనే కంఠాభరణాన్ని నాణ్యంగా ఉపయోగించారు. ఓకే, వీరికి నాణ్యాలు తెలియవు. క్లియర్ అండి. ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యేది, నేను మళ్ళీ చెప్తున్నా. నిస్కా అనే కంఠాభరణాన్ని నాణ్యంగా ఉపయోగించారు, వీరికి నాణ్యాలు తెలియవు. తర్వాత ఇక్కడ వీరికి తెలిసిన లోహం చూడండి, ఆయాస్ అనే లోహమును వాడారు. ఆయాస్ అనే లోహంను వాడడం జరిగింది. ఆయాస్ అనే లోహాన్ని వాడారు. తొలివేద ఆర్యులకు తెలిసిన లోహాలు రాగి, కంచు. చాలా ఇంపార్టెంట్. తొలివేద ఆర్యులకు తెలిసిన లోహాలు రాగి, కంచు, వీరికి తెలిసినవి. ఓకే. తర్వాత ఋగ్వేద కాలం నాటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ప్రీవియస్ బిట్. ఋగ్వేద కాలము నాటి వర్తక సంస్థలకు గల పేరు గని. ఋగ్వేద కాలము నాటి వర్తక సంస్థలకు గల పేరు గని. వాణిజ్యము, వడ్డీ వ్యాపారం చేసే అనార్యతిగా పనిజ. ఇంపార్టెంట్. ఋగ్వేద కాలము నాటి వర్తక సంస్థలకు గల పేరు గని అయితే వాణిజ్యము, వడ్డీ వ్యాపారం చేసి అనారతిగా పనిచేయ. ఇవి రెండు ఇంపార్టెంట్, ప్రీవియస్ బిట్టు. ఇప్పుడు కూడా వస్తుందేమో చెప్పలేము, జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత రాజన్ ప్రజలకు
రాజనుకు ప్రజలు చెల్లించే పన్నులు. ఇందాక చూపించానుగా ఇమేజ్‌లో. రాజనుకు ప్రజలు చెల్లించే పన్నులు. బలి అనగా ఏంటి అంటే బాగా అంటే ఏంటి? బలి అనగా తెగలో సభ్యులు చెల్లించే పన్ను. బలి అనగా తెగలో సభ్యులు చెల్లించే పన్ను. బాగా అనగా యుద్ధము నుంచి సంపాదించిన సొమ్ములో రాజనికిచ్చే వాటా. అసలు రాజనేంటి అంటే అక్కడున్న వారిని రక్షించడం. ఆ తెగలకి నాయకుడు, ఆ తెగలను రక్షించడం రాజన్ పాత్ర. అందుకు బలి అనగా తెగలో సభ్యులు చెల్లించే పన్ను బలి అయితే, బాగా అనగా యుద్ధాల నుంచి వచ్చిన సొమ్ములో రాజనికి లభించే వాటా. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సాంఘిక పరిస్థితులు. తొలి వేద ఆర్య సమాజమును 3 వర్గాలుగా విభజించవచ్చు. తొలి వేద ఆర్య సమాజమును 3 వర్గాలుగా విభజించవచ్చు. యోధులు, పూజారులు, సామాన్య ప్రజలు. అడగచ్చండి. తొలి వేద ఆర్య సమాజమును 3 వర్గాలుగా విభజించారు. అయితే ఈ క్రింది వాటిలో లేనిదేంటి? ఈ 3 ఇచ్చేసి ఇంకొక పేరు ఇయొచ్చు. సో, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ అండి. పితృస్వామిక కుటుంబ వ్యవస్థ మరియు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నది. తొలి వేద నాగరికతలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉన్నది మరియు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నది. పితృస్వామిక కుటుంబ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి. ఎలా మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తాడంటే, మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది అని ఇస్తాడు. కరెక్టా? రాంగా? మనకి తెలవాలి. సో, కాబట్టి తొలివేద కాలము నాటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది అంటే, పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. కుటుంబ పెద్ద తండ్రిని ఏమంటామంటే గహపతి అంటాం. గహపతి లేదా దంపతి అంటాం. ఇంపార్టెంట్ అండి, ఇది ప్రీవియస్ బిట్. గహపతి లేదా దంపతి. ఈ సమాజంలో ఆర్య, విస్ అనే 2 వర్గాలు ఉండేవి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ సమాజంలోనే ఆర్య, విస్ అనే 2 వర్గాలు ఉండేవి. ఆర్య అనగా కూలీలైన ఆర్యులను క్షత్రియ వర్గం అనమాట. అంటే కూలీలైన ఆర్యులు. విస్ అనగా సామాన్య ప్రజలు. కూలీలైన ఆర్యుల క్షత్రియ వర్గాన్ని ఆర్య అంటే, విస్ అనగా సామాన్య ప్రజలు. నెక్స్ట్ అండి, ఈరోజు నుంచి క్లాస్ మొత్తం లెంతీగా ఉంటాయి. జాగ్రత్తగా వినండి. మొత్తం కవర్ అవ్వాలి. నేను కూడా చదువుకోవాలి కాబట్టి. సోమ, సుర అనే రసాన్ని తీసుకునేవారు. సోమ అనే రసం వృక్షాల మూలికలతో తయారు చేయబడ్డది. సోమ, సుర అనే రసాయన్ని తీసుకునేవారు. ఇంపార్టెంట్ అండి. సోమ, సుర. తొలి వేద నాగరికతలో సోమ, సుర అనే రసాన్ని తీసుకునేవారు. సోమ అనే రసం వృక్ష మూలికలతో తయారు చేయబడినది. తర్వాత ఇక్కడ చూడండి. సోమ, సుర. ఓకే, బాహుబలిలో కుండ లెక్క చూడండి. నెక్స్ట్, ఆర్యులు ధరించే వస్త్రాలలో వస అనగా దోవతి. ఇది ప్రీవియస్ బిట్టు. ఆర్యులు ధరించే వస్త్రాలలో వస అనగా దోవతి. ఆర్యులు ధరించే ఆదివస అనగా ఉత్తరీయం. ఉప్లిశం అనగా తలపాగా. ఈ మూడిట్లో చాలా ఇంపార్టెంట్, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్యులు ధరించే వస్త్రాలలో వస అనగా దోవతి అని, ఆర్యులు ధరించే ఆదివాస అనగా ఉత్తరీయమని, ఉప్లియం అనగా తలపాగా. ఇంపార్టెంట్. ఉప్లియం అనగా అడిగింది. ఉప్లియం అనగా ఉప్లిశం అనగా తలపాగా. ఉప్లిశం అనగా తలపాగా. వీటికి సంబంధించిన మీకు ఫోటో ఫస్ట్ పెట్టాను అనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇమేజ్లో మీకు అర్థమవుతుంది. తలపాగా, దోవతి వస్త్రాలన్నీ ఇక్కడ పెట్టాను. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్, ఓకే, వస అంటే ఏంటి, ఆది వస అంటే ఏంటి, తర్వాత ఉప్లిశం అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాను క్లియర్గా. ఓకే, నెక్స్ట్, వీరికున్న వినోదాలు.
ఏంటి తొలివేద నాగరికతకు సంబంధించిన ఆరుల యొక్క వినోదాలంటే గుర్రపు పందాలు, రథపు పందాలు, చదరంగము, సంగీతము, నాట్యం. ఇంపార్టెంట్ అండి. గుర్రపు పందాలు, రథపు పందాలు, చదరంగము, సంగీతము, నాట్యము. ఇవి ఇంపార్టెంట్. గుర్రపు పందాలు, రథపు పందాలు, చదరంగము, సంగీతము, నాట్యం. స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే ఋగ్వేద రచనలో పాలు పంచుకున్న స్త్రీలు. నేను చెప్పాక ఫస్ట్ చెప్పేటప్పుడు సభా సమితిలకు స్త్రీలకు ప్రవేశం ఉంది అంటే స్త్రీలకు గౌరవం ఉంది, గౌరవప్రదమైన స్థానం ఉంది. తర్వాత ఋగ్వేద రచనలో పాలు పంచుకున్న స్త్రీలు, ఇది ప్రీవియస్ బిట్టు. ఋగ్వేద రచనలో స్త్రీలు పాలు పంచుకున్నవారు ఎవరు అంటే లోపముద్ర, ఘోష, ఆపల, విశ్వవర మొదలైన వారు ఉన్నారు. లోపముద్ర, ఘోష, ఆపల, విశ్వవర ఇంకా మొదలైన వారు ఉన్నారు. సభా సమితి కార్యక్రమాల్లో స్త్రీలకు కూడా ప్రవేశం ఉండేది. చెప్పాక సభా సమితి కార్యక్రమాల్లో స్త్రీలకు కూడా ప్రవేశం ఉండేది. తర్వాత ఇంకా నెక్స్ట్, భర్త మరణించిన స్త్రీ అతని సోదరుడితో ఉండవచ్చు. ఈ పద్ధతిని నియోగ అంటాం. ఇండియన్ సొసైటీలో అడిగాడండి. అక్కడ కులము, మతము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు అక్కడ అడిగాడు ప్రీవియస్ బిట్. మొన్న 2024 రాసిన ప్రిలిమ్స్లో అడిగిన బిట్ అది. భర్త మరణించిన స్త్రీ అతని సోదరుడితో ఉండవచ్చు. ఈ పద్ధతిని నియోగ అంటారు. నియోగ పద్ధతి అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. నియోగ పద్ధతి అంటారు. తొలివేద నాగరికత నాటి మత పరిస్థితులు ఏంటి అంటే తొలివేద కాలం నాటి ఆర్యులు ప్రకృతి శక్తులను పూజించారు. ఇంపార్టెంట్ అండి. తొలివేద కాలము నాటి ఆర్యులు ప్రకృతి శక్తులను పూజించారు. ఆర్యులు ప్రకృతి ఆరాధికులు. తర్వాత దేవతలు అనే పదం దివ్ అనే ధాతువు నుండి వచ్చింది. దివ్ అనగా ప్రకాశించడం అని అర్థం. గుర్తుపెట్టుకోండి. దేవతలు అనే పదం దివ్ అనే ధాతువు నుండి వచ్చింది. దివ్ అనగా ప్రకాశించడం అని అర్థము. రైట్. ఋగ్వేద ఆర్యులు అంటే తొలివేద నాగరికత నాటి ఆర్యులు, ఋగ్వేద ఆర్యులు దేవతలను 3 భాగాలుగా విభజించారు. ఎలా విభజించాడు? స్వర్గ దేవతలని, ఆకాశ దేవతలని, భూదేవతలని విభజించడం జరిగింది. ఎలా విభజించారు? స్వర్గ దేవతలు, ఆకాశ దేవతలు, భూదేవతలుగా విభజించడం జరిగింది. అయితే వీరి ప్రధాన దైవం ఇంద్రుడు అండి. ఇంద్రుడును యుద్ధ దేవతగాను, వర్ష దేవతగాను, వీరి ప్రధాన దైవం ఇంద్రుడు యుద్ధ దేవత మరియు వర్ష దేవతగా, ఋతుదేవతగా, వాతావరణ అనుకూలాధిపతిగా ఈయన పూజించేవారు తొలివేద ఆర్యులు. తర్వాత ఋగ్వేద కాలంలో ఉత్తరాసుడు అనే రాక్షసుని చంపిన దైవం ఇంద్రుడండి. ఋగ్వేద కాలంలో ఉత్తరాసుడు అనే రాక్షసుని చంపింది ఎవరు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి తర్వాత వీరు ప్రాధాన్యత ఇచ్చిన దైవం అగ్ని. అగ్ని గల మరొక పేరు ధూమకేతు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంద్రుడి తర్వాత ప్రధాన దైవం అగ్ని అండి. అగ్ని గల మరొక పేరు ధూమకేతు. అగ్నిని దేవునికి భక్తులకి మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. దేవుడికి భక్తులకి మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. నేనేమనుకుంటా అంటే నాకు చదివినప్పటి నుంచి మనకి హారతి ఇస్తాం గుళ్ళో, దేవుడికి మనుషులకి మధ్య హారతి ఇలా తీసుకుంటాం. అది అలా అనుకుంటాను. మేబీ అదేనేమో, నాకు తెలియదు. కానీ అంత క్లియర్ ఇక్కడున్న సబ్జెక్ట్ ఏంటంటే అగ్నిని దేవుడికి భక్తులకి మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. తర్వాత వరుణ దేవుడిని దేవుళ్లకు దేవుడిగా భావిస్తారు. మానవులు చేసే పాపాలు, తప్పులు చివరికి వరుణుడికి చేరుతాయని భావించేవారు. మానవులు చేసే తప్పులు, పాపాలు చివరికి వరుణకు చేరుతాయని భావించేవారు. అయితే సృష్టికారకులు ఇంద్రుడు వరుణుడిగా పేర్కొంటారు. తొలివేద ఆర్యులు సృష్టికారకులు ఎవరు అంటే ఇంద్రుడు వరుణుడిగా భావించేవారు. తర్వాత నెక్స్ట్, పాపులను వ్యాధులతో శిక్షించేవాడు రుద్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పాపులను వ్యాధులతో శిక్షించేవాడు రుద్ర. ఇది చివరిది ప్రీవియస్ బిట్. వెరీ ఇంపార్టెంట్. వ్యాధులను నయం చేసే సూర్యుని పుత్రులు
అశ్విని దేవతలు. వ్యాధులను నయం చేసే సూర్యుని పుత్రులు అశ్విని పుత్రులు. తర్వాత స్త్రీ దేవతలు. ఇంపార్టెంట్. స్త్రీ దేవతలు ఉషస్, అదితి, గాయత్రి, పృథ్వీ, రాత్రి, అరణ్య మొదలైన దేవతలు ఉన్నారు. ఇవి ఇంపార్టెంట్. మళ్ళొకసారి ఉషస్, అదితి, గాయత్రి, పృథ్వీ, రాత్రి, అరణ్య స్త్రీ దేవతలు. ఓకే, ఇలా మొత్తం నేనేం చెప్దామంటే ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాల క్లాస్ అంటే సబ్జెక్ట్ ముందుకెళ్ళట్లేదు. ఇప్పటికి ఇది తొలివేద నాగరికత కంప్లీట్ అండి. మలివేద నాగరికతలోకి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మీకు ఒక వీడియో మొత్తం వింటేనే ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఈరోజు క్లాస్ అండి. మన క్లాస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. డబ్బులు పెట్టిన ఇలాంటి క్లాసులు ఉంటాయిలేండి. డబ్బులు పెడితే ఉండవని నేను చెప్పను. నేను ఫ్రీగా మీకు ఇస్తున్నాను. మీరే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్రతిదీ కవర్ చేసి ఇస్తున్నాను. నాకు సీనియర్ యాస్పిరెంట్గా నాకు తెలిసిన ప్రతి సబ్జెక్ట్ నేను మీకు ఇస్తున్నాను. మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతున్నాయి. ఎస్టర్డే నేను కంపేర్ చేశాను. మా ఫ్రెండ్ ఒక ఆమె స్మార్ట్ నోట్స్ రాసింది. అంటే ఆమె కూడా నాలాంటి ప్రిపరేషన్లో ఉంది. ఆమెకి నేను కంపేర్ చేస్తే మాకు మ్యాథ్స్ అవుతున్నాయా, నేనేమైనా మిస్ చేసుకుంటున్నానని కంపేర్ చేసాం కూర్చొని. మొత్తం కవర్ అవుతున్నాయండి. ఎక్కడైనా మిస్ అయినాయి అనిపిస్తే ఆ పాయింట్స్ నేను మళ్ళీ ప్రిలిమ్స్కి ముందు నేను అన్నీ మీకు క్లియర్గా ఇస్తాను. డోంట్ వరీ. మీరు ఏం చేయాలంటే మీరు చక్కగా చదువుకోండి. నేను ఎక్కడైతే ఇంపార్టెంట్ అన్నానో ఆ పాయింట్స్ మొత్తం రాసుకోండి. మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఓకే అండి, నేను పంపిస్తాను.